కొంతమందిలో ఏంటంటే ఒక్కసారిగా ఏఎంహెచ్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా తగ్గిపోతుంటుంది. అంటే ఎందుకలా తగ్గిపోతుంది? మళ్ళీ వాళ్ళేమన్నా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఏఎంహెచ్ సడెన్‌గా తగ్గిపోవడం అనేది యూజువల్‌గా చూడమండి. ఇట్ ఈస్ ఎ వెరీ స్లో ప్రాసెస్. గ్రాడ్యుయల్‌గా తగ్గడమే ఎక్కువగా చూస్తాము. బట్ ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ ఓవేరియన్ సిస్ట్ లేకపోతే ఓవరీ మీద ఏదైనా సర్జరీ అవుతే ఒక్కొక్కసారి డ్రాస్టిక్‌గా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏఎంహెచ్ తగ్గడం అంటే ఎగ్ కౌంట్ తగ్గడం. ఇది యూజువల్లీ గ్రాడ్యుయల్ ప్రాసెసే. ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నా, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో గూడా తగ్గుతుంది. కానీ అది సడెన్‌గా డ్రాస్టిక్‌గా అయితే తగ్గదు. అండ్ ఒక్కసారి తగ్గిన తర్వాత దీన్ని ఇంప్రూవ్ చేయగలమా అంటే యూజువల్లీ చేయడానికి కుదరదండి. ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అది తగ్గుతానే వస్తుంది. సో, అట్ ఎ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో వాటితోనే మనం ఏదన్నా ట్రీట్మెంట్ ప్లాన్ జేసుకోవాలి. ఎగ్ నంబర్ పెరగడానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లేవు.